ప్రార్థన చేసుకొని ఆ ఏదో ఉంటే కానుక ఇస్తారు, ఇచ్చేసి వాళ్ళను పంపించేస్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ వాళ్ళకు సరైనటువంటి అవగాహన కలగట్లేదు. ఆతిథ్యం ఇవ్వాలి అన్నటువంటి సరైనటువంటి అవగాహన వాళ్ళకు కలగట్లా. మనం ఆతిథ్యం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి ఆతిథ్యము? ఎందుకనంటే ఒకప్పుడు ఎంతో మందికి ఎన్నో విందులు చేశాము, ఎంతో మందికి ఆతిథ్యం చేశాము. మనం ఎంతో మందికి డబ్బున్న వాళ్ళు వస్తే చేశాము, ఎవరో దూరపు బంధువులు వస్తే చేశాము, స్నేహితులు వస్తే చేశాము. ఎంతో మంది వచ్చినప్పుడు ఎంతో మందికి విందులు చేశారు కదా, ఆతిథ్యం ఇచ్చారు కదా. ఇప్పుడు పరిశుద్ధులు వచ్చినప్పుడు, దేవుని ప్రజలు వచ్చినప్పుడు, పరిచారకులు వచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు అలవాటు అయిపోయింది వీళ్ళకు అని అంటే, లోకంలో రాను రాను ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనుషులు ఈ మంచి కార్యాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. కొంతమంది చేయాలంటే సనగడం ఎందుకు? చేస్తే మంచిగానే చేయాలి. సనగడం ఎందుకు? ఇస్తేనే నువ్వు దేవునికి ఇచ్చావు, హృదయపూర్వకంగా ఇచ్చేసాయి. దేవుని పేరిట ఏదైనా పెట్టావు, హృదయపూర్వకంగా పెట్టేసేయి. మరలా సనగడం ఎందుకు? వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఎక్కువైపోయినారు. ఇలా అనుకుండేవాళ్ళు విశ్వాసులే అలా అనుకుంటున్నారు చాలామంది. అయ్యా మొన్న ఒక పాస్టర్ వచ్చాడు, నిన్న ఒక పాస్టర్ వచ్చాడు, ఈరోజు ఒక పాస్టర్ వచ్చాడు. వస్తే రాని, నీకేమైంది? నిన్ను దేవుడిని ఇంటికి పంపించినాడంటే అది నీ మంచి కోసమే పంపించాడు అనుకోవాలి. వాళ్ళు వచ్చినారంటే నువ్వు ఎందుకు సనగడం, ఎందుకు గొనగడం? అవసరం లేదు. నీ ఇంటికి వచ్చాడు, గ్లాసుడు మంచినీళ్ళు చాలు, దేవుడు సంతోషిస్తాడు. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా వాక్యంలో రాయబడింది ఏమిటి? గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా దేవుని దగ్గర నీ ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు అన్నాడు. మరి అలాంటప్పుడు గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే, గ్లాసు మంచినీళ్ళు విలువెంత చెప్పండి? మీ ఇంట్లో ఎన్నిసార్లు కింద పారబోస్తుంటారు? తాగుతా కొన్ని గ్లాసులో నిలబడితేనో లేకపోతే బాటిల్స్లో ఉంటే కొన్నిసార్లు బాటిల్ పడేస్తుంటారు. ఆ కొన్ని మంచినీళ్ళు నీ ఇంటికి వచ్చిన ఒక దేవుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిని ప్రేమతో నీ ఇంటికి చేర్చుకొని నీవు గ్లాసుడు మంచినీళ్ళు హృదయపూర్వకంగా ప్రేమతో ఇస్తే అది నీకు ప్రతిఫలముగా మారుతుంది అని అంటే దేవుడు ఎంత న్యాయవంతుడో. నీ ప్రతి పనిని, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడో నువ్వు అర్థం చేసుకో. అంటే ప్రతి దానిని దేవుడు లెక్కిస్తున్నాడు. అందుకే అన్నాడు, సనగకుండా ఆతిథ్యం ఇవ్వాలి. లోకంలో ఎంతమందికి నువ్వు ఎన్ని విందులు చేసావో, ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చావో, ఇవన్నీ నీకు ఈ లెక్కలోనికి రావు. పరిశుద్ధులకు నువ్వు పరిచర్య చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, చూడండి, పరిశుద్ధుల అవసరతలో పాలు పంపులు పొందాలంట. ఎందుకనంటే పరిశుద్ధులు దేవుని పని చేస్తూ ఉంటారు కాబట్టి ఏం చేయాలి? అప్పుడు పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందాలి. దేవుని పని జరుగుతుంటే, దేవుని సేవకులు దేవుని పని జరిగించేటప్పుడు ఈ పరిశుద్ధుల యొక్క అవసరతలు ఉంటాయి, పరిశుద్ధులకు అవసరాలు ఉంటాయి. ఇప్పుడు సేవ చేసినంత మాత్రాన మేము అన్నం తినకుండా ఉంటామా? బట్టలు కట్టుకోవాలన్నా అవసరాలు ఉంటాయిగా. సేవకి వెళ్ళాలంటే ఎంతో, ఎక్కడికి వెళ్ళాలన్నా ఖర్చు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఏ చిన్న మీటింగ్ వెళ్ళాలన్నా, ఏ చిన్న మీటింగ్ పెట్టాలన్నా అప్పుడు ఏముంటుందో చెప్పండి? దానికి తగిన ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ అవసరాలు ఎలా తీర్చబడాలంట? ఎవరు తీర్చాలంట? పరిశుద్ధుల అవసరాలను పరిశుద్ధులే తీర్చాలి.